SEBI recruitment 2024 SEBI grade A recruitment 2024. సో ఈ వీడియో వచ్చేసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ వీడియో కేటగరైజ్డ్ యాజ్ జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ గౌట్ జాబ్ 2024 ఇన్ తెలుగు అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు అండ్ ఇంకా జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ నోటిఫికేషన్, ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ 2024. సో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో సెబీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి, అది గ్రేడ్ ఏ వేకెన్సీ. సో ఇది వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పొజిషన్స్ ఇన్ ఇండియా. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లో రిక్రూట్మెంట్. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్టాట్యుటరీ బాడీ, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ సెక్యూరిటీస్ అంటే షేర్ మార్కెట్లో అన్ని కంట్రోల్ చేసేది సెబీ. సో వన్ ఆఫ్ ది స్టాట్యుటరీ బాడీస్ ఆఫ్ ఆల్ ద ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇన్ సెక్యూరిటీస్. సో దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గ్రేడ్ ఏ ఆఫీసర్కి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 11, 2024. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి June 30, 2024. సో ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి July 27th రోజు ఉంటుంది. సో July 27th ఇస్ ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 31st ఆగస్ట్లో ఉంటుంది అండ్ ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వర్క్ మాత్రం September 14, 2024 ఉంటుంది. సో ఇక్కడ 3 టైర్ ప్రాసెస్ అండి. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ. సో ఇది 3 టైర్ ప్రాసెస్. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి June 30, 2024. సో దీంట్లో జనరల్ స్ట్రీమ్. సో జనరల్ స్ట్రీమ్లో టోటల్గా 62 వేకెన్సీస్ ఉన్నాయి. 62 వేకెన్సీస్, దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 34 వేకెన్సీస్, OBC 14, SC 7, ST 1, EWS 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా PWD కేటగిరీకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. 1 వేకెన్సీ ఉంది, డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటే మినిమం 2 years డ్యూరేషన్ చేసి ఉండాలి డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వారికి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ బీటెక్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా సిఏ చేసిన వారు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో చార్టెడ్ ఫైనాన్స్ అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంట్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి చెందినవారు అప్లై చేసుకోవచ్చు. జనరల్ స్ట్రీమ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 62 వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్రిజర్వ్ 34, OBC 14, SC కేటగిరీ 7, ST కేటగిరీ 1, EWS 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ లీగల్ స్ట్రీమ్లో టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి లీగల్ స్ట్రీమ్లో. సో అన్రిజర్వ్ 2 వేకెన్సీస్, OBC 1 వేకెన్సీ, SC 1, ST EWS 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ లీగల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచులర్ డిగ్రీ లా డిగ్రీ ఉండాలి అండ్ 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా మీకు బార్ అసోసియేషన్ నుంచి రికగ్నైజ్డ్ అయ్యి ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ స్ట్రీమ్లో టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 10 వేకెన్సీస్, ఇంకా OBC 8, మిగతా కేటగిరీస్ అని EWS, SC, ST ఇంకా కేటగిరీస్కి 2 వేకెన్సీ ఉన్నాయి. PWD వేకెన్సీస్లో ఈచ్ కేటగిరీకి 1 వేకెన్సీ ఉంది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ in any branch or a bachelor degree in any discipline with a postgraduate qualification in computer science లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు చేసుంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో రీసెర్చ్ స్ట్రీమ్లో ఓన్లీ 2 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ 1 ఫర్ EWS కేటగిరీ. సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ చేసుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మాస్టర్ డిగ్రీ వచ్చేసి డిఫరెంట్ జోన్స్లో, ఐ మీన్ టు సే ఎకానమిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకానమిక్స్, ఫినాన్షియల్ ఎకానమిక్స్, మ్యాథమెటికల్ ఎకానమిక్స్, బిజినెస్ ఎకానమిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు మాస్టర్ డిగ్రీ చేసుంటే మీకు మీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ చేసుంటే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మ్యాథమెటికల్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఇంకా బిజినెస్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఇంకా లేదా మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్, ఇంకా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ 1 year ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్
ఆర్ రిలేటెడ్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు అప్లై మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్ రీసెర్చ్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్, సో సెబీ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్ట్రీమ్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఎస్టీ కేటగిరీ 1 వేకెన్సీ ఉంది. సో మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ వచ్చేసి మాస్టర్స్ ఇన్ హిందీ అండ్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఎట్ ద బ్యాచిలర్ డిగ్రీ లెవెల్, ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ సంస్కృత్ లేదా ఇంగ్లీష్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎట్ బ్యాచిలర్ డిగ్రీ లెవెల్, ఆర్ మాస్టర్ డిగ్రీ ఎట్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్ట్రీమ్లో వేకెన్సీస్ ఉన్నాయండి. ఓన్లీ 1 వేకెన్సీ ఫర్ అన్రిజర్వ్డ్, 1 వేకెన్సీ ఫర్ ఎస్టీ కేటగిరీ అండ్ టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంకా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. డిజైరబుల్, మ్యాండేటరీ కాదు. సో మీకు ఒకవేళ మ్యాండేటరీ డిగ్రీ మాత్రం డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. సో సీసీటీవీ సర్వేలెన్స్, యూపీఎస్ సిస్టమ్, ఈపీ, ఏబిఎక్స్, ఇంకా ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో బట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ ద మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి. అండ్ ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్కి డిఫరెంట్ అప్లికేషన్ క్రైటీరియా, ఐ మీన్ టు సే డిఫరెంట్ స్ట్రీమ్స్కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ కొన్ని స్ట్రీమ్స్కి, జనరల్ స్ట్రీమ్స్కి మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్రోచ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి. 30 years అనేది అప్రోచ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ అప్రోచ్ క్రైటీరియా ఈజ్ రిలాక్సిబుల్ ఫర్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వారికి అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇంతకుముందు చూసినట్టుగా 3 tier ప్రాసెస్ ఉంటుంది. ఫేజ్ 1లో ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఫేజ్ 2లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 3 మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 60 minutes + 40 minutes ఉంటుంది. సో 1 hour 40 minutes అనేది ఫేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ పర్టికులర్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ July 27, 2024. సో ఇక్కడ పేపర్ 1 ఆల్ స్ట్రీమ్స్. సో ఇక్కడ టోటల్గా పేపర్ 1 మాత్రం ఆల్ స్ట్రీమ్స్, అన్ని స్ట్రీమ్స్కి ఎంసీక్యూ టెస్ట్ ఉంటుంది, ఎంసీక్యూ. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్, దాంట్లో ఎంసీక్యూలో జనరల్ అవేర్నెస్, దాంట్లో జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ సెక్టర్ క్వశ్చన్స్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ డిఫికల్టీ లెవెల్. ఇంకా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఫర్ రీజనింగ్. టోటల్గా 100 marks ఉంటాయి. దాంట్లో టైం డ్యూరేషన్ వచ్చేసి టైం ఫ్రేమ్ 60 minutes ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 2 వచ్చేసి జనరల్ స్ట్రీమ్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీ యాక్ట్ అండ్ ఎకానమిక్స్. సో ఈ పర్టిక్యులర్ జోన్కి 100 marks ఉంటుంది. ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి 40 minutes. ఒకవేళ లీగల్ స్ట్రీమ్కి చెందినవారు, రీసెర్చ్ స్ట్రీమ్కి, ఇంజనీరింగ్ స్ట్రీమ్కి, ఇంకా ఆఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్కి చెందినవారైతే ఆ పర్టికులర్ డొమైన్ నుంచి అనదర్ 100 questions అడుగుతారు. టోటల్గా 200 questions, 200 marks అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour 40 minutes. సో ఇక్కడ పేపర్ 2 అనేది 40 minutes మాత్రమే ఉంటుంది. అంటే డొమైన్, కోర్ డొమైన్ మాత్రం 40 minutes. అండ్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్ట్రీమ్ 100 marks, 60 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో 1/4 of the mark will be deducted in each paper 1 as well as paper 2. సో పేపర్ 1లో 100 questions ఉంటాయి, 100 marks అండ్ టైం డ్యూరేషన్ 60 minutes. పేపర్ 2 మాత్రం 100 questions, 40 minutes అనేది డ్యూరేషన్. సో ఇక్కడ there shall be negative marking of 1/4 assigned for paper 1 and paper 2 in phase 1. So there shall be a cutoff of 30% for paper 1 and cutoff of 40% for paper 2. సో ఇక్కడ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా మెరిట్ లిస్ట్ బట్టి ఉంటుంది. పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో, అంటే ఫేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఫేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ పేపర్ 1. సో ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 టోటల్గా 200 questions ఉంటాయి. 200 questionsలో టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 140 minutes ఉంటుంది. తర్వాత ఎవరైతే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది September 14, 2024లో ఉంటుంది. సో ఇక్కడ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఆల్ స్ట్రీమ్స్
టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి, 60 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ జనరల్ స్ట్రీమ్ వారికి ఇంకో 100 మార్క్స్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఇంకో 100 మార్క్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో కన్ఫైన్ టు ఈ సబ్జెక్ట్ అంటే జనరల్ స్ట్రీమ్ వారికి కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్ అండ్ ఎకనామిక్స్ ఈ స్ట్రీమ్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ మీరు డొమైన్ స్ట్రీమ్ అంటే కోర్ డొమైన్, లీగల్ స్ట్రీమ్ అయితే ఇంకా వేరే స్ట్రీమ్స్ అయితే ఆ డొమైన్ నుంచి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అండ్ 3 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 3 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఆఫ్ 10 మార్క్స్ ఇన్ ఈచ్ స్పెషలైజ్ స్ట్రీమ్. సో టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి దానికి కూడా. సో టోటల్గా అరౌండ్ 300 మార్క్స్కి ఫేస్ టు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అరౌండ్ ఫస్ట్ పేపర్ 1లో 60 మినిట్స్ ఉంటుంది టైం ఫ్రేమ్, పేపర్ 2లో 90 మినిట్స్ ఫర్ జనరల్ స్ట్రీమ్ అండ్ ఒకవేళ లీగల్ స్ట్రీమ్ అయితే మీకు 120 మినిట్స్ ఉంటుంది. సో ఇది ఫేస్ టు ఎగ్జామినేషన్ క్రైటీరియా. సో ఇంకా డిఫరెంట్ స్ట్రీమ్స్ వరకు డిఫరెంట్ ఆ డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి అరౌండ్ 210 క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు అయితే కోడింగ్ టెస్ట్ ఉంటుంది, లాంగ్వేజ్ వచ్చేసి C++, జావా, పైథాన్. రీసెర్చ్ స్ట్రీమ్ వరకు అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ టు టెస్ట్ ద ప్రాక్టికల్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అండ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్. ఒకవేళ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్కి అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ అనేది టైం ఫ్రేమ్ ఇక్కడ. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వరకు అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మినిట్స్ అనేది టైం ఫ్రేమ్. సో ఇది ఫేస్ టు ఎగ్జామినేషన్ క్రైటీరియా. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఫేజ్ 3 ఎగ్జామినేషన్. సో ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ 75% ఆఫ్ మార్క్స్ ఉంటుండే, 75% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. అప్లికేషన్ ఫీ shall not be refunded to any of the shortlisted candidates for phase 2 and interview. ఇక్కడ candidates may opt for interview either in Hindi and English. Weightage of the marks obtained in phase 2 will be 85%, while obtained interview will be around 15%. So weightage of interview వచ్చేసి 15% అండి ఓవరాల్ సెలెక్షన్ క్రైటీరియాలో. పే స్కేల్ వచ్చేసి ఇక్కడ సెబీ గ్రేడ్ ఏ ఆఫీసర్కి పే స్కేల్ వచ్చేసి 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది అరౌండ్. సో ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 1,55,000 వరకు ఉంటుంది. విత్ అకామిడేషన్ 1,16,055 వరకు ఉంటుంది. వితౌట్ అకామిడేషన్ వచ్చేసి 1,16,500 వరకు ఉంటుంది. సో ఇది సెబీ గ్రేడ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా శాలరీ క్రైటీరియా. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం ఇవి ఎగ్జామినేషన్ క్రైటీరియా. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి. సో ఇది ఎగ్జామినేషన్ సిటీస్. అండ్ ఇక్కడ తెలంగాణ క్రైటీరియాకి తెలంగాణకు వచ్చేసరికి సో ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా హైదరాబాద్ ఇచ్చారు. ఫేజ్ 2 హైదరాబాద్ లేదా రంగారెడ్డి డిస్టిక్లో ఫేజ్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా అండి. నెంబర్ ఆఫ్ సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అప్లికేషన్ ఫీ ఫర్ సెబీ గ్రేడ్ ఏ ఎగ్జామ్ వచ్చేసి 1,000 ప్లస్ ఇంకా 180 రూపీస్ అవుతుంది. సో 18% ఆఫ్ GST. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి. ఒకవేళ SC/ST కేటగిరీ వారికి అయితే 100 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ GST. సో ఇది క్రైటీరియా. సో ఫీ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1,000 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ GST అండ్ SC/ST PWD కేటగిరీకి అయితే ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 100 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ GST. సో ఇది సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో మీరు sebi.gov.inకి వెళ్ళేసి అప్లికేషన్ ప్రాసెస్లో క్లిక్ చేయగానే అప్లికేషన్ రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్, అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నట్లయితే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మీరు ఇన్ హ్యాండ్ రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐ hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మీరు రాసి ఫోటో ఎలా స్కాన్ చేస్తారో, సిగ్నేచర్ ఎలా స్కాన్ చేస్తారో ఇది కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ప్రొసీజర్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫీ మాత్రం 1,000 ప్లస్ 18% ఆఫ్ GST ఉంటుంది. సో లాస్ట్ డేట్ టు అప్లై ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి June 30, 2024 అండ్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి July 27 అండి. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ August 31 అండ్ సో ఇంకో కొంత వేరే స్ట్రీమ్ వారికి September 14 అనేది ఫేజ్ 2 ఎగ్జామినేషన్. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి పిన్ కామెంట్లో నేను లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే డిఫరెంట్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.